చూడండి మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఎప్పుడు కనబడుకుంటే ట్రాన్లో పాత ట్రాన్లో మరొక 15 కాయిన్లు, అంటే మినిమం 15 కాయిన్లు అయితే కానీ విత్డ్రా చేయడానికి లేదు ట్రాన్లో. కానీ మనం మరలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 15 అవుతాయని అనుకుంటున్నాం. చేసి చామంతిని ఎలా అవమానపరచాలో నేర్చుకుంటా. 15 పూర్తయితే విత్డ్రా చేయొచ్చు. మనం లెవెల్స్ అధిగమించే కొద్దీ బాగా టఫ్గా ఉంటుంది ఆట. స్పాట్లో లేచిపోతుందో అబ్జర్వ్ చేసి చెప్తాను. ప్రస్తుతానికి మీరు కూడా వచ్చిన వాడితో కలిసిపోతుంది. ఓకే సార్. ఎవ్వరికి అనుమానం రాకూడదు. ఓకే సార్. కంటికి కనపడేలా ఉన్నది. వెళ్ళండి. నా కూతురు కాదని రోజాకి సపోర్ట్ చేస్తావా? ఈ రోజు నీ చావు చూడకుండా ఉంటాను. ఎప్పుడు ఇంకొక హాఫ్ కాయిన్ వస్తే విత్డ్రా చేయొచ్చండి. మినిమం టార్గెట్ రీఛార్జ్ అవుతాము. పదిహేను కాయిన్లు పూర్తి చేసాము. ఇప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చండి. ఇక్కడ చూద్దాం విత్డ్రాలో ఫీజు ఎంత ఇచ్చాడు చూడండి. 0.2 ఇచ్చాడు కదా. 0.2 కూడా మనం ఎక్స్ట్రా చేసుకొని అప్పుడు విత్డ్రా చేద్దాం సేఫ్గా. అంటే ఇక పక్కాగా 15 కాయిన్లు అటు మనకి విత్డ్రా అవుతాయి. ఇప్పుడు మనం ఇంకొంచెం జస్ట్, ఎందుకంటే ఇంకా ఎక్కువ పెంచాలి అని అనుకుంటే ఉన్నది కూడా పోయే ప్రమాదం ఉంది. అంటే మీకు అంత టఫ్గా ఉండదు గేము. నేను ఇప్పుడు ఆల్రెడీ ఇందులో 5 లెవెల్స్ దాటి ఉన్నాను చూడండి. పాత ట్రాన్ సైట్. ఇందులో 5 లెవెల్స్ అండి. 1 స్టోన్, 2 ఐరన్, 3 బ్రాంజ్, 4 సిల్వర్, 5 గోల్డ్. 5 లెవెల్స్ నేను గెలిచాను. 6వ లెవెల్కి వెళ్తున్నా. 6వ లెవెల్కి కనుక వెళితే నాకు గంటకి 1 కాయిన్ లెక్కన వస్తుంది. 1 కాయిన్ అంటే 24 గంటలు 24 కాయిన్లు వస్తాయండి ఒక రోజుకి. మనం మైనింగ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం 25 కాయిన్ వస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు, చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి ఉపయోగపడుతుంది, అందుకని చెప్తున్నాను. చూడండి, మనకి ఇప్పుడు దీంట్లో 52,293 కాయిన్స్ నేను టర్న్ ఓవర్ చేశాను ఇప్పటి వరకు. ఈ టార్గెట్ ఎంత ఇచ్చాడు? ప్లాటినంకి వెళ్ళాలి అంటే నాకు టార్గెట్ 5 లక్షల కాయిన్లు ఉన్నాయి. 5 లక్షల కాయిన్లు టర్న్ ఓవర్ చేస్తే చాలు, నేను సంపాదించక్కర్లా. 1 కాయిన్ కూడా విత్డ్రా చెయ్యకపోయినా జస్ట్ గేమ్ ఆడుతూ ఉంటే రోజు కొంచెం ఆడంగా అదే మనకి టర్న్ ఓవర్ అనేది జరిగిద్ది. ఇప్పుడు వాస్తవంగా 52 రోజులు లేదా 55 రోజుల లోపే నేను ఇప్పటికీ అసలు ఈ నవరత్నాలు స్టార్ట్ చేసింది. అలాగే ఈ ట్రాన్ సైట్లో పాత ట్రాన్ సైట్ అండి ఇది. ట్రాన్ సైట్లు మనకి 2 ఉన్నాయి ట్రాన్ కాయిన్ సైట్లు. వాటిల్లో ఒకటి ఇది, ఇంకొకటి మనకి దానికి చాలా వేరియేషన్ ఉంది. అది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, స్టోన్ లెవెల్లో మనకిచ్చేది 1000 పాయింట్లు మాత్రమే. కానీ కొత్త ట్రాన్ సైట్లో 5000 పాయింట్లు ఇస్తారు. అది కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. కొత్త ట్రాన్ సైట్ ఇదండి.
చూడండి, కొత్త ట్రాన్సైట్లో స్టోన్ లెవెల్లో 5,000 పాయింట్లు ఇస్తారు మనకి. అందుకని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అందరికీ పదే పదే, కొత్త ట్రాన్సైట్లో కంపల్సరిగా జాయిన్ అవ్వండి. పాత దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. 1000 పాయింట్లు ఊరకనే వస్తున్నాయి కదా, మనం రోజుకో 15 సార్లు చేస్తే 15,000 పాయింట్లు వస్తాయి కదా, ఎందుకు వేస్ట్ చేసుకోవడం? చేయండి, అన్నిట్లో జాయిన్ అవ్వండి. 18 రకాలు మైనింగ్ చేయడానికి 4 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు, గంటకు ఒకసారి. అలాగ మీరు 15 సార్లు కనుక చేశారంటే 15 4 60, అంటే 1 గంట. రోజు మొత్తంలో 1 గంట మనం ఎట్లాగూ ఏదో ఒక సమయానికి ఏదో ఒక పని మీద వేస్ట్ చేస్తూనే ఉంటాం. మధ్య మధ్యలో మనం సెల్ ఫోన్ చూడటమో, టీవీలు చూడటమో, ఏదో ఒకటి. అలాంటి సమయంలో కూడా జస్ట్ దీన్ని ఓవర్క క్లైమ్ చేయటమేగా. మనం ఏదైనా టీవీలో మనకు నచ్చింది చూస్తున్నాం, ఆ టైంలో ఇది క్లైమ్ చేయొచ్చు. ఎవరితోటైనా మాట్లాడుతున్నాం, ఆ టైంలో ఇవన్నీ కూడా క్లైమ్ చేయొచ్చు. జస్ట్ గంటకు ఒక్కసారి అలా క్లైమ్ చేస్తే మనకి మొత్తం ఒక రోజు మొత్తంలో 15 సార్లు మనం క్లైమ్ చేస్తే మనం దీని మీద పెట్టే టైం 1 అవర్. ఈ 1 అవర్ వల్ల మీకు ఎంత బెనిఫిట్ వస్తుందంటే, ఒక్కొక్క దాంట్లో మినిమం రోజుకి ఒక 10 రూపాయలు విలువైన కాయిన్ మనం ఎర్న్ చేసే స్థాయికి మనం కనుక వెళ్ళగలిగితే, ఈ 18 మీద 18 బదులు 180 రూపాయలు ప్రతిరోజు వస్తాయి. 20 రూపాయలన్నా ఒక్కొక్క దాంట్లో మనం సంపాదించగలిగితే ఇక తిరుగులేదు. వాస్తవంగా నేను ఈ పాత ట్రాన్ కాయిన్ ఏదైతే మీకు చూపించానో ఫస్ట్, ఈ సైటు, ఇది పాత ట్రాన్ సైటు, ఇప్పుడు విత్డ్రా చేయబోతున్నది. ఇందులో నాకు 25 కాయిన్ వస్తుంది. ఈ 50 రోజుల్లో ఎన్నో, ఈ 18 రకాల్లో నేను చాలా లెవెల్స్ అధిగమించి ఒక్కొక్క దాంట్లో 3 లెవెల్స్ మినిమం, 4 5 లెవెల్ కూడా కొన్నిట్లో గెలిచాను. మరి అలాగా ఈ ట్రాన్ దాంట్లో నేను 5వ లెవెల్ గెలవడం వల్ల నాకు ప్రజెంటు 25 కాయిన్ వస్తుంది. గోల్డ్ లెవెల్లో ఉన్నాను. 25 కాయిన్ అంటే ఎంత? ఈ కాయిన్ వచ్చేసి వాల్యూ 30 రూపీస్. అంటే ఒక గంటకి నాకు 25 కాయిన్ వస్తుందంటే దాదాపు 7.5 రూపాయలు వస్తుంది. 7 రూపాయలు లెక్కన వేసుకున్న రోజుకి 15 సార్లు మనం చేస్తే 10 ఏళ్ళు 70 రూపాయలు, 5 ఏళ్ళు 35, అంటే దాదాపు 100 రూపాయలు పైన, 120 రూపాయల దాకా, 110 రూపాయల దాకా మనము దీని మీద సంపాదించవచ్చు. 15 లేదా 16 సార్లు మనం ఈజీగా మైనింగ్ చేయొచ్చు. ఓకేనా? ఒక్క దీంట్లోనే నాకు 100 రూపాయలు వస్తున్నాయి అంటే ఈ విధంగా మీరు ఆలోచించండి. ప్రతి సైట్లో మనము మినిమం 20 రూపాయల లెక్కన కనుక సంపాదించగలిగితే, ఇప్పుడు నేను దీనికి 100 రూపాయలు వస్తున్నాయి, 120 రూపాయల దాకా వస్తున్నాయి నాకు ఒక రోజుకి. అది అలాగే నేను అనేది ఒక దాంట్లో 120 రూపాయలు వస్తున్నాయి నాకు. నేను అనేది ఒక్కొక్క సైట్లో 20 రూపాయలు సంపాదించుకోగలిగినా కానీ 18 రెళ్ళు ఎంత? 36, అంటే 360 రూపాయలు. 360 రూపాయలు ఇంటూ 30 రోజులు ఎంత అవుతుంది? 10,000 రూపాయలు పైగా అవుతుంది. అంటే 10,000 రూపాయలు మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. మినిమం 3 లెవెల్స్ గెలిస్తే చాలు. నేను 5 లెవెల్స్ గెలిచాను కాబట్టి ఒక్క దాంట్లోనే 120 రూపాయలు వస్తున్నాయి. కానీ మినిమం 3 లెవెల్స్ అన్నా గెలిస్తే ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా మీకు దాదాపుగా 10,000 రూపాయలు ఎర్నింగ్స్ వస్తాయి. అంతేకాకుండా ఇటువంటి అద్భుతమైన విషయాన్ని మీ మొబైల్లో ఉన్న మీకు తెలిసిన స్నేహితులందరికీ దృష్టికి తీసుకువెళ్తే, మీ క్రింద ఒక 10 మంది జాయిన్ అయినా కానీ, నా క్రింద ఒక్కొక్క దాంట్లో ఎంతమంది జాయిన్ అయ్యారో తెలుసుగా. బిఎన్బిలో, పాత బిఎన్బిలో టాప్ 210 మంది చేరారు. మిగతా వాటన్నిటిలో కూడా మినిమం 100 మందికి పైగానే, ఒక్కొక్క దాంట్లో 100 మందికి పైగా, 200 మంది, 210 టాప్ ఒక్కొక్క కొన్ని సైట్లలో. అంటే ఈ విధంగా మధ్యస్థంగా వేసుకున్న 150 మంది చేరారు ఒక్కొక్క దాంట్లో నా క్రింద. మీ కింద నేను చెప్పేది, మీ ఇంట్లో ఉన్న 4 మొబైల్స్, మీకున్న 4 ఫ్రెండ్స్, టోటల్గా ఒక 10 మందిని కనుక మీ క్రింద జాయిన్ చేసుకోగలిగితే, మీకు ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే మనకి స్టోన్ లెవెల్లో వస్తుందో, స్టోన్ లెవెల్లో ఒక్కొక్క సైట్లో ఏదైతే మనకి మైనింగ్ వస్తుందో, అందులో ఆ వచ్చే దాంట్లో మనకి సింగిల్గా ఎంతైతే వస్తుందో, మన క్రింద జాయిన్ అయిన వాళ్ళకి కూడా అలా వచ్చి, వాళ్ళకి వచ్చిన దాంట్లో సగం మనకి వస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి దీంట్లో ఈ పాత సైట్లో 1000 పాయింట్లు కదా, 1000 పాయింట్లు నాకు వస్తాయి. నా కింద ఒక 10 మంది కనుక జాయిన్ అయితే వాళ్ళందరికీ 10,000 గంటకి 1000 పాయింట్లు లెక్కన వస్తాయి. వాళ్ళు ఎప్పుడైతే క్లైమ్ చేస్తారో గంటకు ఒకసారి, వాళ్ళు క్లైమ్ చేసిన ప్రతిసారి 500 పాయింట్లు మనకి వస్తాయి. ఈ విధంగా మనకి 10 మంది దగ్గర 10 5లు
ఒక 5,000 పాయింట్లు, అలాగా మనకు ఒక 1000 6,000 పాయింట్లు ఇంటూ 15 16 గంటలు. మనం 15 సార్లు చేస్తామా, 16 సార్లు చేస్తామా, 20 సార్లు చేస్తామా, మన ఓపిక. ఇంకా ఈ విధంగా మనము ఫ్రీగా ప్రతి సైట్లో వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న 4 మొబైల్స్లో అన్నీ కూడా ఇవి చేయండి. అలాగనే మీ రిఫరల్ లింక్తో చేసుకోవాలి ఇదంతా కూడా. మీ రిఫరల్ లింక్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, ఎఫిలిటీస్ అని ఉంది కదా ఇక్కడ ఆప్షను. ఆ ఎఫిలిటీస్లో పైకంటే ఇక్కడ రిఫరల్ లింక్ ఉంది, ఇక్కడ చూసారా, రిఫరల్ లింక్ ఇక్కడ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఎఫిలిటీస్లోనే ఉంటుంది, ప్రతి సైట్లో. ఆ లింక్ తీసుకొని కాపీ చేసుకొని మీరు మీకు తోచిన వాళ్ళకి ఆ లింక్ పెట్టాలి. మినిమం 10 మందిని కనుక మీరు జాయిన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు నెలకి 15,000 రూపాయల దాకా మీరు ఎర్నింగ్ చూస్తారు. అంత బెనిఫిట్ ఇంకా ఏం కావాలి చెప్పండి. మినిమం 3 లెవెల్స్ గెలవడం మీరు చేయాల్సింది. మీ కింద ఒక 10 మందిని జాయిన్ చేసుకోవడం. ఇవి 2 పనులు కనుక చేసి మీరు ఇంకా మీ అదృష్టం బాగుంటే 3 లెవెల్స్ గెలిచారు అంటే ఖచ్చితంగా మీకు ఆట మీద ఒక పట్టు వస్తుంది, గేమ్ మీద. ఆ పట్టు గేమ్ మీద ఒక గ్రిప్ అనేది మీకు ఎప్పుడైతే వస్తుందో మినిమం చిన్న ఇప్పుడు నేను ఆల్రెడీ గేమ్ ఎట్లా ఆడి విత్డ్రా కూడా చేస్తున్నానో ఇలాగ మీరు గేమ్ ఆడి విత్డ్రా కూడా ఇన్స్టెంట్గా కూడా విత్డ్రా సంపాదించుకోవచ్చు. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా ఒక 6 కాయిన్స్ ఏమో ఉన్నాయి ఈ గేమ్, అంటే నాకు ఈరోజు వచ్చినాయి 6 కాయిన్స్ ఏమో ఉన్నాయి. ఈ 6 కాయిన్స్కి నేను చిన్నగా జాగ్రత్తగా ఆడాను, 15 కాయిన్స్ చేసుకొని ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నా. ఓకేనా, అర్థమైంది. ఇక్కడ చూసారా 55,000 పాయింట్లు వచ్చినాయి. ఎవరు మన కింద జాయిన్ అయిన వాళ్ళు ఇచ్చినాయి అన్నమాట. ఇవి 117 మంది జాయిన్ అయ్యారు మనకి పాత ట్రాన్ సైట్లో, కనపడుతుంది కదా, చూశారు కదా. ఇప్పుడు మనము విత్డ్రా సైట్లోకి వెళ్దాం. విత్డ్రాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము బైనాన్స్ నుంచి విత్డ్రా అడ్రస్ తీసుకురావాలి. మనం విత్డ్రా చేస్తుంది ట్రాన్ కాయిన్ కదా, కాబట్టి ఇక్కడ అసెట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి ఆన్ చైన్ డిపాజిట్ అంటే ఇందులో డిపాజిట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, టీఆర్ఎక్స్ అని ఉంది చూసారు ఇక్కడ. ఎందుకు సెర్చ్లో చూపిస్తాం మీకు. దాన్ని ట్రాన్ కాయిన్ని టీఆర్ఎక్స్ అని కూడా అంటారు. ఈ TRON అని కొట్టినా మీకు ట్రాను టీఆర్ఎక్స్ అని వచ్చింది చూసారా, దాన్ని సెలెక్ట్ చేయాలి రెడ్ కలర్ది. చేసిన తర్వాత ఇక్కడ 3 రకాలుగా వచ్చింది నెట్వర్క్. ఏ నెట్వర్క్ ద్వారా మీరు ఇందులోకి తీసుకొస్తారు అని. మనం తీసుకురావాల్సింది ట్రాన్ సైట్లో నుంచి ట్రాన్ TRC20 అని ఉంది కదా ఇక్కడ, ఆ ఫస్ట్ది అది సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ చేయాలి ఇక్కడున్న అడ్రస్ని. ఇక్కడ చూసుకోండి నెట్వర్క్, మనము ట్రాన్ నెట్వర్క్ అని సెలెక్ట్ చేసాం TRC20. ఇక్కడ కూడా అదే అడిగాడు ట్రాన్, ఇదిగోండి నెట్వర్క్ అని ఉంది కదా, ట్రాన్ TRC20 అని ఇక్కడ ఉన్నది కాబట్టే మనం అక్కడి నుంచి ఆ ఆప్షన్లో అడ్రస్ తీసుకొచ్చాం. అట్లా తెలియకుండా మీరు ఎవరైనా పొరపాటుగా వేరే అడ్రస్ తీసుకొచ్చి, అంటే ఇక్కడ అడ్రస్లు ఇంకా 3 చూపించారు కదా ఇందాక, బైనాన్స్ అడ్రస్, ఇట్లా BNB అని రకరకాలు, అవేదన్నా తీసుకురాకూడదు. ఈ సైట్లో ఏది అడుగుతున్నాడో మనల్ని అదే నెట్వర్క్కి సంబంధించిన అడ్రస్ తీసుకురావాలి. తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం అమౌంట్ అనేది సెలెక్ట్ చేసే ముందు ఇక్కడ 15.14 ఉంది ఇక్కడ మన దగ్గర. ఇక్కడ ట్యాక్స్ ఇదే ట్రాన్సాక్షన్ ఫీజు అనేది 0.2 అడిగాడు కదా, ఇంకొంచెం పెంచుదాం. కొంచెం పెంచి ఆ ట్రాన్సాక్షన్ ఫీజు ద్వారా కూడా మనము ఎర్న్ చేసి అప్పుడు విత్డ్రా చేద్దాం. ఓకే, ఆల్రెడీ ఇందా చెప్పాను, మధ్యలో ఇవన్నీ చెప్తూ లేట్ అయింది. ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఫీజు కోసం మనం ఆడుతున్నాం, ఆ కొంచెం పెంచుకుందాము అని. ఇబ్బంది ఏం లేదు. ఇట్లా తక్కువ పెట్టుకొని ఆడితే ఖచ్చితంగా గెలుస్తామండి. ఖచ్చితంగా ఈజీగా మనం గెలుస్తాం. వచ్చేసింది చూసారా, ఖచ్చితంగా పెంచాం. కానీ ఎక్కువ ఎప్పుడైతే పెట్టి ఆడతామో ఖచ్చితంగా ఓడిపోతాం, వచ్చింది కూడా పోగొట్టుకుంటాం. ఇప్పుడు నాకైతే నమ్మకం ఉంది, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడితే 20 కాయిన్లు చేయగలను దీన్నే. ఎక్కువ స్పీడ్గా మీకు వీడియో తొందరగా ముగించాలనే హడావుడు ఉంటుంది నాకు. లైవ్లో ఆడేటప్పుడు ఏమవుతుందంటే వీడియో త్వరగా ముగించాలి మీకు అనే అంటే ఎక్కువసేపు పెడితే మళ్ళీ మీకు బోర్ కొట్టిద్ది అని రకరకాలుగా నేను ఆలోచించి చేయడం వల్ల స్పీడ్ అవుతుంది ఆట స్పీడ్గా పోయినప్పుడు ఏమైద్ది, మనం పొరపాటున తప్పటడుగులు వేస్తాం, అప్పుడు మనకి లాస్ వస్తుంది. అర్థమవుతుంది కదా.
ఇంకా చాలు, మనం ఇంతవరకు విత్డ్రా చేద్దాం. మళ్ళీ నాకు రేపు ఒక 4 కాయిన్లు వస్తాయి, ఎందుకంటే నా 16 సార్లు ఈజీగా మైనింగ్ చేస్తాను. గంటకు ఒక 25 కాయిన్ వస్తుంది. ఇందులో ప్రతిరోజు నాకు 4 కాయిన్లు అనేది ఈజీగా వస్తుంది. ఈ 4 కాయిన్లని నేను జాగ్రత్తగా ఆడుకుంటే 15 కాయిన్లు చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు. ప్రతిరోజు 15 కాయిన్లు విత్డ్రా చేయొచ్చు. అర్థమవుతుందా? కానీ ప్రతిసారి వీడియోలు చేసి మీకు ప్రతి వీడియో ఇట్లా పోస్ట్ చేయడం వల్ల చెప్పిందే చెప్పడం, చూసిన వీడియోలే చూడటం, ఇలా మీకు బోర్ కొట్టిద్ది అనే ఉద్దేశంతో ప్రతిసారి వీడియో విత్డ్రా చేసేటప్పుడల్లా వీడియో రికార్డ్ చేయట్లేదు. గేమ్ ఆడాలంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఆల్రెడీ గేమ్ చాలా వరకు ఆడి 10 కాయిన్స్ ఏమో వచ్చిన తర్వాత నేను గేమ్ ఆడాను అనుకుంటాను. మీకు 10 కాయిన్స్ పైనే వచ్చిన తర్వాత అప్పుడు నేను లైవ్ చూపించాను మీకు. అంతకుముందు 6 కాయిన్లు ఉంటే 6 కాయిన్లని 10-12 కాయిన్ల దాకా ఏమో పెంచి అప్పుడు నేను లాస్ట్లో మీకు వీడియో రికార్డ్ చేస్తే ఇవన్నీ మాట్లాడటానికే 16 నిమిషాలు అయింది ఇప్పుడు వీడియో. మరి ఇంకా ఇంతకన్నా ఇంత వీడియోలు ఏం చూస్తారు చెప్పండి? మీకు టైం వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఎక్కువగా వీడియోలు అనేది చేయట్లేదు. నేను ప్రతిసారి విత్డ్రా చేసేది వీడియో రికార్డ్ చేయట్లేదు. ఇంకొకటి, ఈ వీడియో మొదటిసారిగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండోది, మన ఛానల్ ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది కదా, అక్కడ నా ఫోన్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. నవరత్నాలు కావాలి లింక్స్ అని నేను మీకు లింక్స్ పంపిస్తాను. మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా పంపిస్తాను. ఓకేనా? మన వీడియోలన్నీ కూడా గత 40 రోజుల నాడు ముఖ్యంగా ఫస్ట్లో పెట్టిన వీడియోస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. గేమ్ ఎలా ఆడాలి ఇలాగనే చెప్పి జాగ్రత్తగా చాలా విషయాలు ఆట ఆడేటప్పుడు కూడా నేను ఎన్నో చెప్పడం జరిగింది. అదేమవుతుంది అంటే ఒకసారి అటుకి 2 సార్లు అటుకి 3 సార్లు ఇటుకి ఇలా తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఎటు తిరిగిద్ది అనేది తెలుసుకొని మనం ఇక్కడ పాయింట్స్ అనేది ఇవ్వాలి. ఎక్కువ పాయింట్స్ ఇచ్చామనుకోండి, ఎక్కువ వైపు అంటే గ్రీన్ వైపు తిరగాలి. గ్రీన్ వైపు తిరిగిద్దా లేదా అనేది మనం ఈ అంచనా అనేది మనకి కొన్ని వేల సార్లు ఆడినప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. అందుకే తక్కువ పాయింట్లు పెట్టుకొని ఆడితే మనము ఖచ్చితంగా ఎర్నింగ్స్ అనేవి చూడగలుగుతాము. అందుకే నేను చెప్పాను, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మొదటి రోజే గేమ్ ఆడద్దు. ఒక వారం రోజుల పాటు వచ్చిన పాయింట్స్ అన్నీ జాగ్రత్తగా స్టోర్ చేసుకొని అప్పుడు గేమ్ ఆడేటప్పుడు కూడా ఇప్పుడు ఇందులో అయితే మినిమం 100 పాయింట్లు పెట్టాలండి. అలాగే బిఎన్బిలో అయితే 1 పాయింట్ పెట్టి కూడా ఆడచ్చు. అంటే అది కాస్ట్లీ కాయిన్, అది ₹1,00,000 కాయిన్, ఇది ₹30 కాయిన్. అలాగా ఒక్కొక్క కాయిన్ బట్టి దానికి ఇచ్చే వాల్యూ పాయింట్స్ పెట్టే విధానం ఉంటుంది. అలాగనే మనకి ఇచ్చేటప్పుడు కూడా గంటకి ఇచ్చే పాయింట్స్ కూడా దాన్ని బట్టే ఇస్తాడు. ఇప్పుడు బిఎన్బిలో అయితే 75 పాయింట్లే ఇస్తాడు, కానీ దీంట్లో 1000 పాయింట్లు ఇస్తున్నాడు. చూసారా? అలాగే దీంట్లోనే మనకి కొత్త ట్రాన్ కాయిన్, ఇందాక చెప్పా కదా ఈ వీడియోలోనే, కొత్త ట్రాన్ సైట్లో 5000 పాయింట్లు ఇస్తున్నాడు. కాబట్టి అది కంపల్సరిగా అందరూ జాయిన్ అవ్వండి అందులో. ఓకేనా? ఇప్పుడు ఇది విత్డ్రా చేస్తాను. ఇప్పుడు విత్డ్రా ఆప్షన్లోకి వెళ్ళాము. ఇక్కడ పేస్ట్ చేయాలి మనం అడ్రస్, అక్కడి నుంచి తెచ్చిన అడ్రస్ ఇది 92DO అని ఉంది, చూసుకోండి. ఇక్కడ కూడా అదే ఉందా లేదా చూసుకోండి. 92DO అదే కాపీ చేసి ఇక్కడ పెట్టాము ఈ అడ్రస్. ఇప్పుడు మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది మొత్తం కూడా విత్డ్రా చేస్తున్నాను. విత్డ్రా అనే ఆప్షన్ నొక్కేశాను. ఇక విత్డ్రా అయిపోద్ది పక్కాగా. ఇక్కడ కట్ అయిపోయింది చూసారా? ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది, బైనాన్స్లోకి వచ్చేస్తుంది. ఇక బైనాన్స్లోకి ఇక్కడ బ్యాక్కి వెళ్ళిపోతే ఇక్కడ మనం అసెట్స్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడికి అది లింకప్ అవుతుంది అన్నమాట. అది ఇక్కడికి వచ్చేస్తుంది చూడండి. ట్రాన్ కాయిన్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది చూడండి. వెంటనే వస్తుంది, ఎక్కువసేపు ఏం పట్టదు. ప్రాసెసింగ్ అని పడింది చూసారా? ప్రాసెసింగ్ అని పడింది కదా, ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే విత్డ్రా అయిపోద్ది. ఇంకెంతోసేపు పట్టదండి. జస్ట్ ఇలా లింక్ అయింది అంటే ఇంకా వెంటనే పడిపోద్ది అనమాట అమౌంట్. ఇంకా లేట్ ఏమి ఉండదు. మనము అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలండి. ఇందాక మనం అది ఇందులో నుంచి అడ్రస్ తీసుకునేటప్పుడు 3 రకాలు చూపించింది. వాటిల్లో మనము ట్రాన్ TRC20 అనేది ఇచ్చాము, అడ్రస్ కాపీ చేసాము. ఇదిగోండి, TRX డిపాజిట్ సక్సెస్ఫుల్ అయిపోయిందండి. రిఫ్రెష్ చేస్తున్నాను, వచ్చేసింది.
$4, 4.35, $5 వాల్యూ దాదాపుగా. చూసారా, వచ్చేసేసి 15 కాయిన్లు ఇక్కడికి వచ్చేసినాయి. ఓకేనా, అది చాలా ఈజీ అండి. ఇంకా నాకు చెప్పాలని ఉంటుంది, కానీ ఇక్కడ వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. అందుకని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చూసారా 1.5 ఉంది కాయిన్. మనం టాలెంట్ ఉంటే ఓపిక్గా ఒక అరగంట గంట స్పెండ్ చేస్తే మళ్ళీ ఇందులో కూడా ఒక 5 కాయిన్లు చేయడం పెద్ద విషయమేం కాదు. ఒకవేళ మన అదృష్టం బాగుంటే 5 నిమిషాల్లోనే చేయొచ్చు. కానీ మూమెంట్ ఎలా ఉంటుంది అనేది, మనం వేసే ఎత్తులు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇదిగోండి, ఎఫ్ఎల్టీస్లో కూడా మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. చూసారా ఎంత వస్తుంది? ఇందాక అక్కడ వచ్చింది 30,000, 15,000 ఎంతో పాయింట్లు వచ్చినాయి. ఇక్కడ చూసారా 1, 10, 100, 1000, 10,000, 1,56,094 పాయింట్లు వచ్చినాయి. ఇందాక జస్ట్ కాసేపు క్రితం, ఒక 2-3 గంటల క్రితం క్లైమ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి మన వాళ్ళ ద్వారా. అంటే ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి 5,000 పాయింట్లు వస్తాయి. ఇదిగో 76 మంది చేరారు కొత్త ట్రాన్ సైట్లో. ఎందుకు వస్తాయి ఇంత ఎక్కువగా అంటే, ఇప్పుడు ఇందులో వచ్చేది 5,000 పాయింట్లు కదా మినిమం స్టార్టింగ్ స్టోన్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేది. అంటే మనకి 2,500 పాయింట్లు వస్తాయి. మన కింద చేరిన 70 మంది ద్వారా 2,500 పాయింట్లు వస్తాయి మనకి. ఇది చాలా బెనిఫిట్ అండి. ఇది మాత్రం అస్సలు వదలద్దు. ఇదిగో చూసారా 1.30 కాయిన్ అయింది దాదాపుగా. దీన్ని ఆడి 5 కాయిన్లు చేయడం పెద్ద విషయమేం కాదు. కాకపోతే ఖచ్చితంగా చేయగలుగుతాం, మనం జాగ్రత్తగా ఆడాలి. ఇందులో కూడా గేమ్స్ చూడండి లెవెల్. ఇందులో నేను ఎక్కడున్నాను, 137 కాయిన్స్ టర్న్ ఓవర్ చేస్తున్నా. 200 కాయిన్లు కనుక టర్న్ ఓవర్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తా, అంటే 3rd లెవెల్కి వెళ్తానన్నమాట. అది అది అవుద్ది, అదేం పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే వెళ్ళిపోతాం మనం. ఇందులో ట్రై చేద్దాం. ట్రై చేయడం అంటే ఇంకా ఆడుతుంటే చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. మామూలు విషయం, సామాన్యమైన విషయం కాదు ఇది. ఇది దానికన్నా, ఆ పాత ట్రాన్ కన్నా కొత్త ట్రాన్లో వచ్చినట్టే ఉంటుంది, భలే పెరుగుతూ ఉంటుంది. ఇంతలోకి మనకు వచ్చింది పోయే ప్రమాదం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆడాలి. చూసారా మీ కళ్ళ ముందే 1.30 ఉన్న కాయిన్ ఎంత తగ్గిపోయిందో, మళ్ళీ ఎట్లాగా టపటప పెంచామో. దాన్ని మనసు పెట్టి ఆడితే బాగానే పెరిగిద్ది, మాట్లాడుతూ ఆడితే పోయిద్ది. చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా ఆడాల్సిన ఆట అంటే ఇది సామాన్యమైన విషయంగా. చూసారా ఎప్పుడేం జరిగిద్దో చెప్పలేము. ఆట ఆడటంలో మాత్రం చాలా టఫ్గా ఉంటుంది, కానీ ఫ్రీగా ఇచ్చే ఎర్నింగ్ ఏది ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్ మాత్రం చాలా బెస్ట్. కాబట్టి గేమ్ ఆడినా ఆడకపోయినా మనము గేమ్ ఆట దేంట్లో బాగా మనకు కంఫర్ట్గా ఉంటే దాంట్లో ఆడాలి. నేను చెప్పేది కాదు, మీరు మీ అంతటా మీరు ఓన్గా రీసెర్చ్ చేయాలి, కొద్ది రోజులు కష్టపడాలి. కష్టపడితే బాధ్యతగా దీని మీద మైండ్ పెడితే మీకు చాలా డబ్బులు ఎర్నింగ్ చూస్తారు.
బాగా టఫ్గా ఉంది, నాకు ఫోన్ వస్తున్నట్టుంది. సరే తర్వాత చూద్దాం. నేను దీన్ని అంటే ఇంతటితో ముగించేస్తున్నా ఈ వీడియో. మీరందరూ జాగ్రత్తగా ఆడుకోండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ. మీ హేమంత్ కుమార్, ఒంగోలు.